So, good morning, all. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? సో లాస్ట్ క్లాస్లో మనం డాకర్ ఫైల్స్ గురించి డిస్కస్ చేసాము. సో డాకర్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ది డాకర్ ఇమేజెస్. సో డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి మనం డాకర్ ఫైల్స్ రాయాలి. సో డాకర్ ఫైల్స్ రాయాలి అంటే మనకి డాకర్ ఫైల్ కీవర్డ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో డాకర్ ఫైల్ కీవర్డ్స్ మీద నాలెడ్జ్ ఉంటే మీరు అప్పుడు డాకర్ ఫైల్ రాసి తర్వాత మీరు డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్తో మీరు మల్టిపుల్ కంటైనర్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో అది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసిపోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డాకర్ నెట్వర్క్, డాకర్ నెట్వర్కింగ్, డాకర్ నెట్వర్కింగ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాకర్ నెట్వర్క్? ఓకే, సో డాకర్ నెట్వర్క్ వల్ల యూజ్ ఏంటి? సో వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ డాకర్ నెట్వర్క్స్ అనేది ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ రోజు ఇందులో మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే వాట్ ఈస్ డాకర్ నెట్వర్క్, వాట్ ఈస్ డాకర్ నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వై డాకర్ నెట్వర్క్ ఈజ్ యూజ్డ్, ఈజ్ రిక్వైర్డ్, ఈజ్ రిక్వైర్డ్. ఓకే, డాకర్ నెట్వర్క్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, తర్వాత టైప్స్ ఆఫ్ డాకర్ నెట్వర్క్స్, టైప్స్ ఆఫ్ డాకర్ నెట్వర్క్స్. ఓకే, సో తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ నెట్వర్క్ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుని ఓకేనా ఒక టాస్క్ని చేయడానికి ట్రై చేద్దాం, ఒక టాస్క్ని చేయడానికి. ఓకే, సో ఫస్ట్ ఈజ్ వాట్ ఈజ్ డాకర్ నెట్వర్క్. సో డాకర్ నెట్వర్క్ ఈజ్ ఏ మెకానిజం, డాకర్ నెట్వర్క్ ఈజ్ ఏ మెకానిజం అండి. ఓకే, విచ్ అలోస్ యూ టు కమ్యూనికేట్ బిట్వీన్ ది కంటైనర్స్. ఓకేనా, కమ్యూనికేట్ చేయడానికి, కంటైనర్స్తో కమ్యూనికేట్ చేయడానికి మనం డాకర్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాము. సో డాకర్ నెట్వర్క్ ఈజ్ ఏ మెకానిజం దట్ అలోస్ కంటైనర్స్, దట్ అలోస్ కంటైనర్స్ టు కమ్యూనికేట్ విత్, టు కమ్యూనికేట్ విత్ కంటైనర్స్, టు కమ్యూనికేట్ విత్ అదర్ కంటైనర్స్. ఓకే, డాకర్ హోస్ట్ ఆర్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ లైక్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేయడము, లేదంటే యూజర్స్ యాక్సెస్ చేయడము. ఓకేనా, సో ఇంటర్నెట్ టు యూజర్స్. సో ఒక కంటైనర్ అనేది వేరే కంటైనర్తో కమ్యూనికేట్ అవ్వడానికి, లేదా వేరే డాకర్ హోస్ట్తో కమ్యూనికేట్ అవ్వడానికి, లేదా ఇంటర్నెట్ నుంచి యూజర్స్ అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్స్ ద్వారా కంటైనర్స్ని కమ్యూనికేట్ అవ్వాలన్నా సరే మనకేం కావాలి? డాకర్ నెట్వర్క్ అనేది కావాలి. అంటే సింప్లీ డాకర్ నెట్వర్క్ డిఫైన్స్ హౌ కంటైనర్స్ టాక్ టు ఈచ్ అదర్, హౌ కంటైనర్స్ టాక్ టు ఈచ్ అదర్. ఓకే, నేను సింగిల్ కంటైనర్ గురించి మాట్లాడటం లేదండి, మల్టిపుల్ కంటైనర్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఒక కంటైనర్ ఇంకో కంటైనర్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఒక కంటైనర్ ఇంకో కంటైనర్తో ఎలా కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది, అవగలుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాకర్ ఇంజిన్ని సెటప్ చేశాను, లైనక్స్ మెషిన్లో ఒక డాకర్ ఇంజిన్ని సెటప్ చేశాను. సో మీరు ఎప్పుడైతే మీరు డాకర్ ఇంజిన్ సెటప్ చేశారో దీన్ని ఏమంటారంటే డాకర్ హోస్ట్ అంటారండి. దీన్ని ఏమంటారు? డాకర్ హోస్ట్ అంటారు. లేదంటే ఇప్పుడు దీన్ని మీరు లైనక్స్ మిషన్ అనుకున్నారనుకోండి, సో ఈ లైనక్స్ మిషన్లో మనకి ఏముంటుందంటే డాకర్ ఇంజిన్ ఉంటుంది. ఈ లైనక్స్ మిషన్లో మనకి డాకర్ ఇంజిన్ ఉంటుంది. ఈ డాకర్ ఇంజిన్నే మనం డాకర్ హోస్ట్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. ఈ డాకర్ ఇంజిన్నే డాకర్ హోస్ట్. అంటే డాకర్ హోస్ట్ అనేది ఎక్కడుంది? డాకర్ హోస్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ది లైనక్స్ మిషన్. డాకర్ హోస్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ది లైనక్స్ మిషన్ అన్నమాట. సో లైనక్స్ మిషన్ లోపల మీకు డాకర్ హోస్ట్ అనేది ఉంది. ఓకే, లైనక్స్ మిషన్ లోపల డాకర్ హోస్ట్ ఉంది. సో ఈ డాకర్ హోస్ట్ లో మీకు ఏముంటుందంటే కంటైనర్స్ ఉంటాయి అన్నమాట. ఈ డాకర్ హోస్ట్ లో మీకు కంటైనర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా, ఏదర్ సింగిల్ కంటైనర్ ఆర్ మల్టిపుల్ కంటైనర్. సింగిల్ కంటైనర్ కానీ లేదంటే మల్టిపుల్ కంటైనర్స్ కానీ మీకు డాకర్ హోస్ట్ లో ఉండొచ్చు. ఓకేనా, ఎందుకంటే మనకు రియల్ టైంలో చూస్తే అన్ని అప్లికేషన్స్ కూడా 3 టైర్ అప్లికేషన్స్ అండి. అంటే ఎవ్రీ అప్లికేషన్ విల్ హ్యావ్ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్, బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ అండ్ డేటాబేస్ కాంపోనెంట్.
ఓకేనా. సో ఇక్కడ మీకు ప్రతి కంటైనర్ ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను ఈ కంటైనర్ ని నేను C1 కంటైనర్ అన్నాను. ఓకే, అంటే C1 కంటైనర్ లో మనకి ఏముంటుంది, అప్లికేషన్ ఉంటుంది. C1 కంటైనర్ లో అప్లికేషన్ ఉంటుంది C1 కంటైనర్ లో. ఇప్పుడు నెక్స్ట్ కంటైనర్ C2 ఉంది. ఓకేనా, ఇది కంటైనర్ C2 అండి. సో ఈ కంటైనర్ లో ఏముంటుందంటే మనకి డేటాబేస్ ఉంటుంది. ఈ కంటైనర్ లో మనకి డేటాబేస్ ఉంటుంది. అంటే 2 కంటైనర్స్ ఓకేనా, 2 కంటైనర్స్ మనకి ఒక డాకర్ హోస్ట్ లో రన్ అవుతున్నప్పుడు ఒక కంటైనర్ ఇంకో కంటైనర్ తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఒక కంటైనర్ ఇంకో కంటైనర్ తో ఎలా కమ్యూనికేట్ అవుతుందో తెలుసుకోవడమే డాకర్ నెట్వర్క్ అన్నమాట. అంటే డాకర్ కోర్సులో వి విల్ యూజ్ ది డాకర్ నెట్వర్క్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ది 2 కంటైనర్స్, టు కమ్యూనికేట్ బిట్వీన్ ది 2 కంటైనర్స్, లేదా టు కంటైనర్ కమ్యూనికేట్ విత్ ది డాకర్ హోస్ట్, లేదా కంటైనర్ కమ్యూనికేట్ విత్ ది ఎక్స్టర్నల్ సిస్టమ్స్, ఎక్స్టర్నల్ సిస్టమ్స్. ఓకేనా. సో జనరల్ గా ఇదన్నమాట. ఓకేనా, మనం ఇది మనం దీనికి మనకి డాకర్ నెట్వర్క్ అంటాము. సో సింప్లీ హౌ కంటైనర్స్ టాక్ టు ఈచ్ అదర్. సో దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో రియల్ లైఫ్ ఓకేనా, మనం రియల్ లైఫ్ లో ఆలోచిస్తే మనం ఒక బిల్డింగ్ తీసుకోండి. ఓకేనా, బిల్డింగ్ లో మీకు మల్టిపుల్ ఓకేనా, ఒక బిల్డింగ్ లో మీకు మల్టిపుల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఫ్లాట్స్ ఉంటాయి ఒక బిల్డింగ్ లో. ఓకే, ఒక బిల్డింగ్ లో ఇదంతా కూడా బిల్డింగ్ అనుకోండి. సో ఈ బిల్డింగ్ లో మీకు మల్టిపుల్ అపార్ట్మెంట్ ఉంటాయి. ఓకేనా, సో ఈ 3 ఫ్లాట్స్ అనొచ్చు. ఓకే, 3 ఫ్లాట్స్ అనొచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఓకే, అంటే సెకండ్ ఫ్లోర్ లో కూడా మీకు ఫ్లాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఈ ఈ బిల్డింగ్ అంతా కూడా ఇక్కడ మనం ఏదైతే బిల్డింగ్ అనుకున్నానో ఓకేనా, ఏదైతే నేను బిల్డింగ్ అన్నానో ఆ బిల్డింగ్ ని మీరు డాకర్ హోస్ట్ అనుకుంటే, ఏదైతే బిల్డింగ్ అన్నానో ఆ బిల్డింగ్ ని మీరు డాకర్ హోస్ట్ అనుకుంటే, సో ఈ డాకర్ హోస్ట్ లో ఉన్న ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటైనర్స్ అండి. ఓకే, ఇవన్నీ కూడా కంటైనర్స్. సో 101 ఫ్లాట్, ఓకే, 102 ఫ్లాట్, ఓకే, 102 ఫ్లాట్, అలాగే 103 ఫ్లాట్, అలాగే ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి 201 ఫ్లాట్, ఓకే, 202 ఫ్లాట్, అలాగే 203 ఫ్లాట్. ఓకే, సో ఈచ్ ఫ్లోర్ లో మీకు 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకేనా, టోటల్ 6 ఫ్లాట్స్ ఒక బిల్డింగ్ లో ఉన్నాయి. సో ఒక ఫ్లోర్ లో ఓకేనా, ఒక ఫ్లోర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లోర్ లో 3 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఈ 3 ఫ్లాట్స్ కి మీకు సేమ్ కారిడార్ ఉంటుంది కదా. అంటే 3 ఫ్లాట్స్ కి సేమ్ కారిడార్ ఉంటే 101 ఫ్లాట్ వాళ్ళు 102 ఫ్లాట్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు, 102 ఫ్లాట్ వాళ్ళు 103 ఫ్లాట్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు, 101 ఫ్లాట్ వాళ్ళు 103 తో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇలా కమ్యూనికేట్ అవ్వడానికి వీళ్ళకి వే ఏముంటుందంటే కారిడార్ ఉంటుంది. కారిడార్ ఓకేనా, కారిడార్ అనేది ఉంటుంది. సో ఆ కారిడారే నెట్వర్క్ అన్నమాట. ఆ కారిడార్ నే మనం నెట్వర్క్ అంటాము. సో ఇక్కడ అపార్ట్మెంట్ లో ఒక బిల్డింగ్ లో మల్టిపుల్ అపార్ట్మెంట్స్ అంటే మల్టిపుల్ ఫ్లాట్స్ ఉంటే ఒక ఫ్లాట్ ఇంకో ఫ్లాట్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే నెట్వర్క్ కావాలి, వే కావాలి. ఆ వేనే మన బిల్డింగ్ లో కారిడార్ అంటే డాకర్ లోనేమో డాకర్ నెట్వర్క్ అంటారు. డాకర్ నెట్వర్క్. ఓకే, సో రియల్ లైఫ్ అనాలజీ ఓకేనా, బిల్డింగ్ అనేది మనం డాకర్ హోస్ట్ అనుకుంటే ఫ్లాట్స్ అనేవి మనకి కంటైనర్స్ ఉంటాయి, కంటైనర్స్ అవుతాయండి. సో మనకి మరి డాకర్ నెట్వర్క్ అనేది మనకి కారిడార్స్ అవుతుంది. డాకర్ నెట్వర్క్ అనేది కారిడార్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ వై డాకర్ నెట్వర్క్ ఈస్ required. So Docker network is required for container to container communication. ఓకేనా, ఫ్లాట్ టు ఫ్లాట్ కమ్యూనికేషన్ లేదంటే కంటైనర్ టు కంటైనర్ కమ్యూనికేషన్ అవ్వచ్చు. అప్లికేషన్ ఐసోలేషన్ అండ్ సెక్యూరిటీ, అంటే ఈచ్ ఫ్లాట్ కి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, ఈచ్ ఫ్లాట్ కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే ఈచ్ కంటైనర్ కి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఐసోలేట్ లో మనం క్రియేట్ చేయొచ్చు, మళ్ళీ దానికి మనం సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఎక్స్పోజింగ్ అప్లికేషన్స్ టు ది యూజర్స్. ఓకే, యూజర్స్ అప్లికేషన్ ని ఎక్స్పోజ్ చేయడానికి మనం నెట్వర్క్ ని మనం క్రియేట్ చేయాలి. అలాగే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ లో కూడా డాకర్ నెట్వర్క్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ లో మనకి మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయండి, మల్టిపుల్ కంటైనర్స్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకోండి. సో ఫ్లిప్కార్ట్ అప్లికేషనోడు ఎన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడండి? ఫ్లిప్కార్ట్ అప్లికేషనోడు ఎన్ని అప్లికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు? ప్రతి అప్లికేషన్ మీరు మైక్రో సర్వీస్ అనుకుంటే ఓకేనా, మీకు క్లాత్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, క్లాత్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఫోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా, వాచెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా, యాక్సెసరీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా, అలాగే మీకు చిల్డ్రన్స్ క్లాత్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా, ఇలా మీకు ప్రతి సర్వీస్ అనేది ఒక మైక్రో సర్వీస్ అని మనం కన్సిడర్ చేస్తే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రో సర్వీస్ ని మనం ఒక కంటైనర్ లాగా క్రియేట్ చేయాలి. ఓకేనా, అంటే ప్రతి కంటైనర్ లో మీకు ఏముంటుందంటే ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది. క్లాత్స్ అప్లికేషన్, ఫోన్స్ అప్లికేషన్, వాచెస్ అప్లికేషన్, యాక్సెసరీస్ అప్లికేషన్. సో ఇవన్నీ కూడా మళ్ళీ డేటాబేస్ తో కనెక్ట్ అవ్వాలంటే, సో ఈ అప్లికేషన్స్ అన్ని కూడా డేటాబేస్ తో కనెక్ట్ అవ్వాలంటే ఈ అప్లికేషన్స్ కి డేటాబేస్ కి మధ్య మనకు నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో డాకర్ లో అయితే మనం కంటైనర్స్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం కాబట్టి, సో కంటైనర్ టు కంటైనర్ కమ్యూనికేట్ చేయాలంటే కంపల్సరీ మనకి ఏం కావాలంటే డాకర్ నెట్వర్క్ అనేది కావాలి. డాకర్ నెట్వర్క్. ఓకేనా, అలాగే మల్టీ హోస్ట్ కంటైనర్ కమ్యూనికేషన్. మల్టీ హోస్ట్ కంటైనర్ అంటే ఒక డాకర్ హోస్ట్ లో ఉన్న కంటైనర్ ని, ఓకేనా, ఒక డాకర్ హోస్ట్ లో ఉన్న కంటైనర్ ని ఇంకో డాకర్ హోస్ట్ లో ఉన్న కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకేనా, కంటైనర్స్ కమ్యూనికేట్ టు మల్టిపుల్ హోస్ట్. ఓకేనా, సో మల్టిపుల్ హోస్ట్ లో ఉన్న డాకర్ కంటైనర్స్ తో కూడా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, ఇదొక డాకర్ మిషన్, ఇదొక డాకర్ హోస్ట్, ఇదొక డాకర్ హోస్ట్. ఇందులో మీకు కంటైనర్స్ ఉన్నాయి, ఈ డాకర్ హోస్ట్ లో కూడా కంటైనర్స్ ఉన్నాయి. సో ఈ డాకర్ హోస్ట్ లో ఉన్న కంటైనర్స్ ఈ డాకర్ హోస్ట్ లో ఉన్న కంటైనర్స్ తో ఎలా కమ్యూనికేట్ అవుతాయి? సో దాని గురించి కూడా మన డాకర్ నెట్వర్క్ అనేది హెల్ప్ చేస్తుంది కమ్యూనికేట్ అవ్వడానికి. అర్థమవుతుందండి? నెక్స్ట్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ డాకర్ నెట్వర్క్స్? ఓకే, సో డాకర్ ప్రొవైడ్స్ ది ఫాలోయింగ్ నెట్వర్క్ టైప్స్. వన్ ఈజ్ బ్రిడ్జ్ నెట్వర్క్, సెకండ్ వన్ ఈజ్ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్, థర్డ్ వన్ ఈజ్ హోస్ట్ నెట్వర్క్, ఫోర్త్ వన్ ఈజ్ నన్ నెట్వర్క్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఓవర్లే నెట్వర్క్, సిక్స్త్ వన్ ఈజ్ మ్యాక్వలాన్ నెట్వర్క్. ఓకే, సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ మనకి డాకర్ ఇంజిన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ గురించి చేసాం. సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఇస్ ద డిఫాల్ట్ నెట్వర్క్ అండి, విచ్ విల్ బి అవైలబుల్ ఇన్ ది అవైలబుల్ ఇన్ ది డాకర్ ఇంజిన్. ఓకే, సో బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది డిఫాల్ట్ గా ఉంటుందండి. ఓకేనా, సో బ్రిడ్జ్ నెట్వర్క్ ఈస్ ద డిఫాల్ట్ నెట్వర్క్ క్రియేటెడ్ బై ది డాకర్. So if no network is specified, containers connect to the bridge network. ఓకేనా, మీరు ఒక 2 కంటైనర్స్ ని మీరు క్రియేట్ చేశారు. సో క్రియేట్ చేసిన తర్వాత ఆ కంటైనర్స్ కి సపరేట్ గా మీరు నెట్వర్క్ క్రియేట్ చేయకపోతే డిఫాల్ట్ గా బ్రిడ్జ్ నెట్వర్క్ తోనే ఆ కంటైనర్స్ అనేవి కమ్యూనికేట్ అవుతాయి. ఓకేనా, కంటైనర్స్ అనేవి కమ్యూనికేట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది డయాగ్రామ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనుకున్నాను అనుకోండి. ఓకేనా, బ్రిడ్జ్ నెట్వర్క్ అని ఉంటే మీకు ఒక కంటైనర్ లో మీకు వెబ్ అప్లికేషన్ ఉంది, ఇంకో కంటైనర్ లో ఏమో డేటాబేస్ ఉంది. ఒక కంటైనర్ లో వెబ్ అప్లికేషన్, ఇంకో కంటైనర్ లో డేటాబేస్ ఉంది. సో ఈ వెబ్ అప్లికేషన్ అనేది ఓకేనా ఈ కంటైనర్స్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఇన్ బిట్వీన్ మనం బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది యూస్ చేస్తాము. ఇన్ బిట్వీన్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తారు. అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే మనం బిల్డింగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బిల్డింగ్ లో మనకి ఏదైతే కారిడార్ ఉంటుందో, ఓకేనా, దాన్ని మనం బ్రిడ్జ్ నెట్వర్క్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఒక ఫ్లాట్ వాళ్ళు ఇంకో ఫ్లాట్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం. కామన్ కారిడార్ ఇన్సైడ్ ది బిల్డింగ్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ లో కంటైనర్స్ అనేవి కమ్యూనికేట్ యూజింగ్ ది ఐపీ అడ్రసెస్. ఓకేనా, సో కంటైనర్స్ అనేవి ఎలా కమ్యూనికేట్ అవుతాయంటే ఐపీ అడ్రస్ తో కమ్యూనికేట్ అవుతాయి. సో ది బ్రిడ్జ్ నెట్వర్క్ ఈ సూటబుల్ ఫర్ ది సింపుల్ అప్లికేషన్స్, బట్ మనకి ఐసోలేషన్ వచ్చేసి లిమిటెడ్ ఉంటుంది. లిమిటెడ్ అంటే డిఫాల్ట్ గా ఇక్కడ మనం సపరేట్ గా నెట్వర్క్ అనేది మనం ఎక్కువగా క్రియేట్ చేయము. ఓకేనా, ఓన్ ఐసోలేషన్ కాబట్టి మనకి లిమిటెడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అనమాట. ఇది బ్రిడ్జ్ నెట్వర్క్
ఓకే. నెక్స్ట్ సెకండ్ నెట్వర్క్ వచ్చేసి కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్. సో బ్రిడ్జ్ నెట్వర్క్ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో బ్రిడ్జ్ నెట్వర్క్ లో మనకి డిఫాల్ట్ ఐసోలేషన్, డిఫాల్ట్ నెట్వర్క్ ఉంటుంది. కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ లో మీరు ఓన్ నెట్వర్క్ ని మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఓన్ నెట్వర్క్ ని ప్రొవైడ్ చేయొచ్చు. సో కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ బ్రిడ్జ్ నెట్వర్క్ దట్ ప్రొవైడ్స్ బెటర్ ఐసోలేషన్ అండ్ నేమ్ బేస్డ్ కమ్యూనికేషన్. ఓకేనా. నేమ్ తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకేనా. కంటైనర్స్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు. కంప్లీట్ గా ఒక బెటర్ ఐసోలేషన్ నెట్వర్క్ ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓన్ నెట్వర్క్ లో మనం కంటైనర్స్ ని క్రియేట్ చేయడం అన్నమాట. ఓన్ నెట్వర్క్ లో కంటైనర్స్ ని క్రియేట్ చేయడం. ఓకేనా. సో దానికి మనం కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది యూస్ చేస్తాము. సో రియల్ టైమ్ లో మనకి ఎలా ఉంటుందంటే, ఫ్లాట్స్ ఆన్ ది సేమ్ ఫ్లోర్ కమ్యూనికేట్ విత్ ది ఈచ్ అదర్. ఫ్లాట్స్ ఆన్ ది సేమ్ ఫ్లోర్ కమ్యూనికేటింగ్ విత్ ది ఈచ్ అదర్. ఓకే. సో కంటైనర్స్ కమ్యూనికేట్ యూజింగ్ ది కంటైనర్ నేమ్స్. ఓకే. ఇక్కడ మీరు చూస్తే బ్రిడ్జ్ నెట్వర్క్ లో కంటైనర్స్ కమ్యూనికేట్ యూజింగ్ ది ఐపీ అడ్రసెస్. ఓకే. బట్ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ లో కంటైనర్స్ కమ్యూనికేట్ యూజింగ్ ది కంటైనర్ నేమ్స్. బెటర్ సెక్యూరిటీ దెన్ డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్. మోస్ట్లీ యూజ్డ్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. మోస్ట్లీ యూజ్డ్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. అంటే మనం సపరేట్ గా ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసి, ఆ నెట్వర్క్ ద్వారా మనం కంటైనర్స్ ని క్రియేట్ చేయాలి. ఆ నెట్వర్క్ ద్వారా కంటైనర్స్ దట్ ఈస్ రికమెండెడ్ ఇన్ రియల్ టైమ్స్. సో నెక్స్ట్ వచ్చేసి హోస్ట్ నెట్వర్క్. థర్డ్ వన్ వచ్చేసి హోస్ట్ నెట్వర్క్. ఇన్ హోస్ట్ నెట్వర్క్ మోడ్, కంటైనర్ యూజెస్ ది హోస్ట్ నెట్వర్క్ డైరెక్ట్లీ. కంటైనర్ యూజెస్ ది హోస్ట్ నెట్వర్క్ డైరెక్ట్లీ అని. అంటే మీకు ఇక్కడ ఏదైతే డాకర్ ఇంజన్ ఉందో, ఏదైతే డాకర్ హోస్ట్ ఉందో, సో ఈ డాకర్ హోస్ట్ డైరెక్ట్ గా లైనక్స్ మెషిన్ క్రియేట్ చేయడానికి మనం ఏదైతే నెట్వర్క్ ని యూజ్ చేస్తామో, ఓకే, లైనక్స్ మెషిన్ క్రియేట్ చేయడానికి మనం ఏదైతే నెట్వర్క్ యూజ్ చేస్తామో అదే నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటుంది. అదే నెట్వర్క్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మీకు లైనక్స్ మెషిన్ కిను ఈ డాకర్ హోస్ట్ కి, ఓకేనా, అంటే ఇక్కడ డాకర్ హోస్ట్ నెట్వర్క్ కిను ఈ కంటైనర్స్ నెట్వర్క్ మధ్య ఐసోలేషన్ అనేది ఏమి ఉండదండి. సో ఇన్ హోస్ట్ నెట్వర్క్ దేర్ ఈస్ నో ఐసోలేషన్ బిట్వీన్ ది హోస్ట్ అండ్ కంటైనర్. దేర్ ఈస్ నో ఐసోలేషన్ బిట్వీన్ ది హోస్ట్ అండ్ కంటైనర్. ఓకేనా. అది మనకి హోస్ట్ నెట్వర్క్ అన్నమాట. సో కంటైనర్ యూజెస్ ది హోస్ట్ నెట్వర్క్ డైరెక్ట్లీ. ఓకేనా. సో రియల్ టైమ్ లో మనకి ఏంటంటే ఏ ఫ్లాట్ ఓపెనింగ్ డైరెక్ట్లీ టు ది మెయిన్ రోడ్. ఏ ఫ్లాట్ ఓపెనింగ్ డైరెక్ట్లీ టు ది మెయిన్ రోడ్ విత్ నో డోర్స్. ఏ డోర్స్ లేదనుకోండి, డైరెక్ట్ గా రోడ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. నో నెట్వర్క్ ఐసోలేషన్, హై పెర్ఫార్మెన్స్, నో పోర్ట్ మ్యాపింగ్ రిక్వైర్డ్, సెక్యూరిటీ రిస్క్. సెక్యూరిటీ రిస్క్ అదనమాట. అంటే ఈ నెట్వర్క్ లో మనకి కంటైనర్ నెట్వర్క్ అనేది హోస్ట్ నెట్వర్క్ తో డైరెక్ట్ అయిపోతుంది. హోస్ట్ నెట్వర్క్ తో డైరెక్ట్ అనేది ఉంది. అంటే ఒక సపరేషన్ అనేది ఏమి ఉండదు అనమాట. సపరేషన్ అనేది ఏమి ఉండదు. అది మనం హోస్ట్ నెట్వర్క్ అంటారు. అదే నెట్వర్క్ అంటే అసలు ఐసోలేటెడ్ లో ఉంటుంది అనమాట. ఐసోలేటెడ్ లో ఉంటుంది. అంటే ఐసోలేటెడ్ లో ఉన్న కంటైనర్స్ మనకి ఎక్స్టర్నల్ సిస్టమ్స్ తో కమ్యూనికేట్ అవ్వు, వేరే కంటైనర్స్ తో కమ్యూనికేట్ అవ్వు, వేరే మల్టిపుల్ హోస్ట్ తో కమ్యూనికేట్ అవ్వు. కంప్లీట్లీ ఐసోలేటెడ్. ఓకే. నన్ నెట్వర్క్ కంప్లీట్లీ డిజేబుల్స్ నెట్వర్కింగ్ ఫర్ ది కంటైనర్స్. నెట్వర్కింగ్ ఫర్ ది కంటైనర్స్. అంటే an isolated flat with no doors or windows. ఓకే. కంప్లీట్లీ ఐసోలేటెడ్. ఓకేనా. అంటే హోస్ట్ నెట్వర్క్ తో మనకి లోపల ఉన్న కంటైనర్స్ తో మనం కమ్యూనికేట్ అవ్వలేము. ఓకేనా. లోపల ఉన్న కంటైనర్స్ ఎక్స్టర్నల్ సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వలేము. అంటే కంప్లీట్ గా ఐసోలేటెడ్ లో ఉంటుంది. ఓకే. నో ఇంటర్నెట్ యాక్సెస్, నో కంటైనర్ కమ్యూనికేషన్, యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ ఆర్ ఆఫ్లైన్ జాబ్స్. ఓకే. అది నన్ నెట్వర్క్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లే నెట్వర్క్. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి డాకర్ లో కమింగ్ క్లాసెస్ లో మనం ఏదైతే టాపిక్స్ చెప్పుకుంటామో, ఒక టాపిక్ లో మీకు ఓవర్లే నెట్వర్క్ అనేది వస్తుంది అన్నమాట. ఓవర్లే నెట్వర్క్. ఇదే ఓవర్లే నెట్వర్క్ మనకి కుబర్నెటిస్ లో కూడా యూస్ చేస్తారు. కుబర్నెటిస్ లో. ఓకేనా. కమింగ్ క్లాసెస్ లో ఇంకా బాగా డిస్కస్ చేయొచ్చు అన్నమాట. సో ఓవర్లే నెట్వర్క్ అలౌస్ ద కంటైనర్స్ రన్నింగ్ ఆన్ డిఫరెంట్ డాకర్ హోస్ట్. ఒక డాకర్ హోస్ట్ కాదు, డిఫరెంట్ డాకర్ హోస్ట్. అంటే ఇక్కడ మీకు 2 డాకర్ హోస్ట్‌లు ఉన్నాయి. ఓకేనా. 2 డాకర్ హోస్ట్‌లు ఉన్నాయి. సో ఈ డాకర్ హోస్ట్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే, ఓకే, ఇప్పుడు ఈ డాకర్ హోస్ట్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకి ఓవర్లే నెట్వర్క్ అనేది కావాలి. ఓవర్లే నెట్వర్క్.
ఓవర్లే నెట్వర్క్. ఓకేనా? డిఫరెంట్ డాకర్ హోస్ట్‌లు. ఓకేనా? ఒక డాకర్ హోస్ట్ ఉన్న కంటైనర్ ఇంకో డాకర్ హోస్ట్ ఉన్న కంటైనర్స్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఓవర్లే నెట్వర్క్ అనేది మనం యూజ్ చేస్తాము. ఓవర్లే నెట్వర్క్. ఓకే? 2 బిల్డింగ్స్ కనెక్టెడ్ బై ఎ స్కై బ్రిడ్జ్. ఓకేనా? ఒక బిల్డింగ్ ఇంకో బిల్డ్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే 2 బిల్డింగ్ మధ్య ఒక బ్రిడ్జ్‌ని మనం కనెక్ట్ చేస్తాము. ఆ బ్రిడ్జ్‌ని మనం ఇక్కడ ఓవర్లే నెట్వర్క్ అంటారు. సో, యూజ్డ్ ఇన్ డాకర్ స్వార్మ్ అండ్ కుబర్నెటిస్. సో, డాకర్ స్వార్మ్‌లో గాని అంటే డాకర్ స్వార్మ్ అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఈ డాకర్ స్వార్మ్‌లో గాని లేదంటే కుబర్నెటిస్‌లో గాని యూజ్ చేసే నెట్వర్క్ ఏంటంటే ఓవర్లే నెట్వర్క్. ఓకే? ఇట్ సపోర్ట్స్ మల్టీ హోస్ట్ కమ్యూనికేషన్ యూజ్డ్ ఇన్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. ఓవర్లే నెట్వర్క్. నెక్స్ట్ వచ్చేసి మెక్లాన్ నెట్వర్క్ అండి. మెక్లాన్ నెట్వర్క్. సో, మెక్లాన్ నెట్వర్క్ అసైన్స్ ఏ రియల్ లాన్ ఐపీ అడ్రెస్ టు ఏ కంటైనర్. రియల్ లాన్ ఐపీ అడ్రెస్ టు ఏ కంటైనర్ అన్నమాట. అంటే అంటే ప్రతి కంటైనర్‌కి ఒక ఓన్ ఐపీ అడ్రెస్ ఉంటుందిగా. ప్రతి కంటైనర్‌కి ఒక ఓన్ ఐపీ అడ్రెస్ ఉంటుంది. మీరు బిల్డింగ్‌లో చూస్తే ప్రతి ఫ్లాట్‌కి ఒక నంబర్ ఉంటుందిగా. ఫ్లాట్ నంబర్ 101, ఫ్లాట్ నంబర్ 102. ఓకే. ఒక బిల్డింగ్‌లో ఒక ఫ్లాట్. ఓకేనా? ఒక బిల్డింగ్‌లో ఒక ఫ్లాట్. ఫ్లాట్ నంబర్ వచ్చేసి 101. నంబర్ వచ్చేసి 101. ఓకే. సో, ఇక్కడ మీకు మెక్లాన్ నెట్వర్క్‌లో ఓకే. మెక్లాన్ నెట్వర్క్‌లో ఏమవుతుంది? కంటైనర్ గెట్స్ అన్ ఐపీ అడ్రెస్. ఓకే. కంటైనర్ గెట్స్ ఏ రియల్ లాన్ ఐపీ అడ్రెస్. కంటైనర్ గెట్స్ ఏ రియల్ లాన్ ఐపీ అడ్రెస్ అన్నమాట. డైరెక్ట్‌గా ఫిజికల్ రౌటర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఫిజికల్ నెట్వర్క్‌తో కమ్యూనికేట్ అయిపోతుందన్నమాట. సో, ఇట్ కంటైన్స్ కంటైనర్ బిహేవ్స్ లైక్ ఏ ఫిజికల్ మెషిన్. Containers behaves like a physical machine used for legacy application, direct LAN access. Direct LAN access అన్నమాట. ఓకే. సో, ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్. సో, మరి ఈ డాకర్ నెట్వర్క్‌ని మనం సెటప్ చేయాలంటే మనం డాకర్ నెట్వర్క్ కమాండ్స్ యూజ్ చేయాలి. డాకర్ నెట్వర్క్ కమాండ్స్. ఓకేనా? మనం డాకర్ ఫైల్స్‌ని మనం రన్ చేయాలంటే డాకర్ ఫైల్ కమాండ్స్ యూజ్ చేస్తాము. ఏం కమాండ్స్ యూజ్ చేసాము? డాకర్ ఫ డాకర్ ఫ ఆహ్, డాకర్ బిల్డ్ కమాండ్ యూజ్ చేసాము. డాకర్ రన్ కమాండ్ యూజ్ చేసాము. ఓకేనా? అలాగే డాకర్ కమాండ్స్ మనకి డాకర్ పుల్ అని, డాకర్ పుష్ అని, డాకర్ కమిట్ అని, డాకర్ పిఎస్ అని, డాకర్ పిఎస్ మైనస్ ఏ అని ఇలా మీకు కమాండ్స్ ఉంటాయి. ఓకేనా? ఇలాగ మీరు డాకర్ నెట్వర్క్‌ని మీరు సెటప్ చేసి ఒక కంటైనర్ ఇంకో కంటైనర్‌తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరేం చేయాలంటే డాకర్ నెట్వర్క్ కమాండ్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే. డాకర్ నెట్వర్క్ కమాండ్స్. సో, ఫస్ట్ డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ టు షో ది నెట్వర్క్స్ అవైలబుల్ ఇన్ ది డాకర్ హోస్ట్. సో, ఈ కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే డాకర్ నెట్వర్క్‌లో డాకర్ నెట్వర్క్‌లో ఏ నెట్వర్క్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. డాకర్ హోస్ట్‌లో ఏ నెట్వర్క్స్ అవైలబుల్‌గా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు ఏదైనా నెట్వర్క్‌ని మీరు ఇన్స్పెక్ట్ చేయాలనుకోండి. ఓకే. డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ బ్రిడ్జ్, డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ ఓవర్లే, డాకర్ నెట్వర్క్ ఇన్స్పెక్ట్ హోస్ట్ నెట్వర్క్ లేదా నన్ నెట్వర్క్ అని ఇలా మీరు ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నెట్వర్క్‌ని క్రియేట్ చేయాలి అంటే డాకర్ నెట్వర్క్ క్రియేట్. డాకర్ నెట్వర్క్ క్రియేట్. ఓకే. డాకర్ నెట్వర్క్ క్రియేట్ అని ఇచ్చి నెట్వర్క్ నేమ్ అనేది ఇవ్వాలి. అలాగే డాకర్ నెట్వర్క్ రిమూవ్ మై నెట్వర్క్. ఓకే. ఒకవేళ నెట్వర్క్‌ని రిమూవ్ చేయాలంటే డాకర్ నెట్వర్క్ రిమూవ్ అన్నమాట. ఓకే. ఇవి మనకి శాంపుల్ డాకర్ నెట్వర్క్ కమాండ్స్. ఓకే. ఇప్పుడు అన్ని డాకర్ నెట్వర్క్స్‌ను ఒకసారి కంపారిజన్ చేస్తే బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది ఓన్లీ సింపుల్ అప్లికేషన్స్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తుందండి. బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది. అదే కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది మనకి వెబ్ అప్లికేషన్స్‌కిని లేదా డేటాబేస్ అప్లికేషన్స్‌కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ మీకు కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ద్వారా మనం ఓన్ నెట్వర్క్‌ని క్రియేట్ చేసి ఆ ఓన్ నెట్వర్క్‌లో ఉన్న కంటైనర్స్‌ని మనం కమ్యూనికేట్ అవ్వొచ్చన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హోస్ట్ నెట్వర్క్ వచ్చేసి హై పెర్ఫార్మెన్స్ అప్లికేషన్స్‌కి సపోర్ట్ చేస్తుంది. నన్ నెట్వర్క్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ ఐసోలేషన్. ఓవర్లే నెట్వర్క్ వచ్చేసి మల్టీ హోస్ట్ కంటైనర్ అప్లికేషన్స్‌ని మేనేజ్ చేయడానికి కనెక్ట్ అవ్వడానికి. అదే మెక్లాన్ నెట్వర్క్ వచ్చేసి లాన్ బేస్డ్ అప్లికేషన్స్‌ని సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఓకే. సో, బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఫర్ మోస్ట్ అప్లికేషన్స్. ఓకే. అవాయిడ్ డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఇన్ ప్రొడక్షన్స్. యూజ్ ఓవర్లే నెట్వర్క్ ఫర్ మల్టీ హోస్ట్ ఎన్విరాన్మెంట్స్. అవాయిడ్ హోస్ట్ నెట్వర్క్ అన్లెస్ పెర్ఫార్మెన్స్ ఈస్ క్రిటికల్. ఓకే. సో, ఇవి. సో, ఈరోజు మనం అన్నీ ప్రాక్టీస్ చేయలేం కాబట్టి, మనం కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ చేసి, ఈ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ద్వారా ఒక కంటైనర్ ఇంకో కంటైనర్‌తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది ఏంటో మనం ప్రాక్టికల్‌గా వెరిఫై చేయొచ్చండి. ప్రాక్టికల్‌గా వెరిఫై చేయొచ్చు. సో, దాని గురించి నేను ఒక టాస్క్ లాగా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను డాక్యుమెంట్‌లో. సో, ఈ టాస్క్‌ని మీరు పెర్ఫార్మ్ చేయగలిగితే
కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ద్వారా ఒక కంటైనర్ అనేది ఇంకో కంటైనర్ తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనేది మనం చెక్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో దానికోసం ఏం చేయాలి ఫస్ట్ క్రియేట్ ఏ 2 నెట్వర్క్స్. ఓకే. 2 నెట్వర్క్స్ క్రియేట్ చేయండి. ఓకే. 2 నెట్వర్క్స్ క్రియేట్ చేయండి. నెట్వర్క్ నేమ్ 1 వచ్చేసి మీకు టెక్స్1 అని ఇవ్వండి. నెట్వర్క్ నేమ్ 2 వచ్చేసి టెక్స్2 అని ఇవ్వండి. ఓకే. 2 నెట్వర్క్స్‌ని క్రియేట్ చేస్తాను. సో నెట్వర్క్స్‌ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటండి? డాకర్ నెట్వర్క్ క్రియేట్ అన్నమాట. డాకర్ నెట్వర్క్ క్రియేట్ టెక్స్1, డాకర్ నెట్వర్క్ క్రియేట్ టెక్స్2. ఓకే. సో నెట్వర్క్స్ క్రియేట్ చేయండి. తర్వాత క్రియేట్ 3 బిజీ బాక్స్ కంటైనర్స్. ఓకే. 3 బిజీ బాక్స్ కంటైనర్స్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. కంటైనర్ సి1, కంటైనర్ సి2, కంటైనర్ సి3. సో 3 కంటైనర్స్‌ని క్రియేట్ చేయాలి. సో కంటైనర్స్‌ని క్రియేట్ చేయాలంటే కమాండ్ డాకర్ రన్ ఐటీ నేమ్ ఆఫ్ ది కంటైనర్, నేమ్ ఆఫ్ ది నెట్వర్క్ టెక్స్1, నేమ్ ఆఫ్ ది ఇమేజ్ వచ్చేసి బిజీ బాక్స్. సో బిజీ బాక్స్ ఈస్ ద శాంపుల్ డాకర్ ఇమేజ్ విచ్ విల్ బి అవైలబుల్ ఇన్ ది డాకర్ హబ్ అండి. ఓకే. బిజీ బాక్స్ అనే కంటైనర్ శాంపుల్ డాకర్ ఇమేజ్ అన్నమాట. ఓకే. మనకి డాకర్ హబ్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఆ బిజీ బాక్స్ కంటైనర్స్ ని ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఈ కమాండ్ యూజ్ చేస్తే మీకు ఏమవుతుంది? మీకు కంటైనర్ సి1 అనేది క్రియేట్ అవుతుంది. కంటైనర్ సి1 అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ కంటైనర్ సి1 క్రియేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఆ కంటైనర్ లో కూడా మీరు లాగిన్ అయిపోతారు. ఆ కంటైనర్ లో కూడా లాగిన్ అయిపోతారు. ఇప్పుడు మీరు ఆ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే గనక కంట్రోల్ పి అండ్ కంట్రోల్ క్యూ అని మీరు ప్రెస్ చేస్తే మీరు కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవుతారండి. వన్స్ ఎగ్జిట్ అయ్యాక మీరు కంటైనర్ ని ఇన్స్పెక్ట్ చేయాలి అంటే గనక డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ నేమ్ ఇవ్వాలి. డాకర్ ఇన్స్పెక్ట్ కంటైనర్ నేమ్. ఓకే. సో చూడండి ఇక్కడ మనకి క్రియేట్ 3 బిజీ బాక్స్ కంటైనర్స్ సి1 అండ్ సి2 అండ్ సి3 అండ్ సి1 అండ్ సి2 షుడ్ బి ఆన్ టెక్స్1. సి1 అండ్ సి1 కంటైనర్, సి2 కంటైనర్ 2 టెక్స్1 అనే నెట్వర్క్ కి మ్యాప్ చేయాలి అండి. ఓకే. సి1 అండ్ సి2 షుడ్ బి ఆన్ టెక్స్1 నెట్వర్క్. సో దే విల్ బి ఏబుల్ టు పింగ్ ఈచ్ అదర్. ఓకే. సి1 కంటైనర్, సి2 కంటైనర్ 2 సేమ్ నెట్వర్క్ లో ఉంటే ఆ 2 కూడా పింగ్ అవుతాయండి. ఏబుల్ టు పింగ్ ఈచ్ అదర్. ఓకే. అలాగే సి3 నెట్వర్క్ ని ఓకే సి3 కంటైనర్ ని నేను టెక్స్2 నెట్వర్క్ ని మ్యాప్ చేస్తాను. సి3 కంటైనర్ ని టెక్స్2 నెట్వర్క్ మ్యాప్ చేస్తాను. అప్పుడు ఇప్పుడు సి1, సి2 ఏమో సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి. సి3 కంటైనర్ ఏమో టెక్స్2 నెట్వర్క్ లో ఉంది. అప్పుడు ఈ సి3 కంటైనర్ సి1 కంటైనర్ తో కమ్యూనికేట్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? సి3 కంటైనర్ సి2 కంటైనర్ తో కమ్యూనికేట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదంటే సి1 అండ్ సి2 అండ్ సి3 both are in the different networks. Different network. You should not be able to ping to C1 and C2. అంటే C3 అనేది C1 తోను C2 తోను పింగ్ అవ్వలేదు. మరి C3 అంటే C2 గాని C1 గాని C3 తో పింగ్ అవ్వాలంటే సో C2 కంటైనర్ ని టెక్స్2 నెట్వర్క్ కి అటాచ్ చేయాలి. C2 కంటైనర్ ని టెక్స్2 నెట్వర్క్ అటాచ్ చేయాలి. అప్పుడు C2 ఈజ్ ప్రెజెంట్ ఆన్ బోత్ టెక్స్1 నెట్వర్క్ అండ్ టెక్స్2 నెట్వర్క్. Okay. So because C2 is present on both the networks, it should be pinged to both C1 and C3. But C1 and C3 should not be able to communicate with each other because C1 is on the text1 network and C3 is on the text2 network. ఓకే. సో ఈ టాస్క్ ని మనం రియల్ గా మనం ఎలా పెర్ఫార్మ్ చేయాలి? చాలా ఈజీ అండి. మనం వెరిఫై చేసుకోవడం డాకర్ నెట్వర్క్ ని. ఓకే. సో ఫస్ట్ 3 కంటైనర్స్ తీసుకుంటానండి. ఓకే. కంటైనర్ 1, కంటైనర్ 2 అండ్ కంటైనర్ 3. ఓకే. సో ఇదొచ్చేసి మనకి సి1 కంటైనర్, ఇదొచ్చేసి సి2 కంటైనర్, ఇదొచ్చేసి సి3 కంటైనర్. ఓకే. 3 కంటైనర్స్ తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఈ 3 కంటైనర్స్ కూడా ఎక్కడ ఉంటాయండి మనకి? డాకర్ హోస్ట్ లో ఉన్నాయి. ఓకే. డాకర్ హోస్ట్ లో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాను? ఈ 3 ఈ ఈ సి1 కంటైనర్ ఉంది కదా! ఈ సి1 కంటైనర్ ని నేను ఒక నెట్వర్క్ కి అటాచ్ చేస్తాను. ఆ నెట్వర్క్ వచ్చేసి టెక్స్1 అండి. ఓకే. సి1 కంటైనర్ ని టెక్స్1 అనే నెట్వర్క్ కి అటాచ్ చేస్తాను. సి1 కంటైనర్ ని. అలాగే సి2 కంటైనర్ ని కూడా ఓకే. సి2 కంటైనర్ ని కూడా నేను టెక్స్1 అనే నెట్వర్క్ కి అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? సి1 కంటైనర్ సి2 కంటైనర్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకంటే బోత్ ఆర్ ఇన్ ది సేమ్ నెట్వర్క్. బోత్ ఆర్ ఇన్ ది సేమ్ నెట్వర్క్. సేమ్
నెట్వర్క్. ఓకే, సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి కాబట్టి C1 కంటైనర్ C2 కంటైనర్ తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు C3 కంటైనర్ ఉంది కదా, ఈ C3 కంటైనర్ ని నేను C3 కంటైనర్ ని నేను టెక్స్ట్ నెట్వర్క్ తో టెక్స్ట్ నెట్వర్క్ కి అటాచ్ చేస్తాను. C3 కంటైనర్ ని టెక్స్ట్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ చేస్తాను, అంటే అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు C2 కంటైనర్ C3 కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వగలదా? C3 కంటైనర్ C1 కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వగలదా? చూడండి, అవ్వదు. ఎందుకని? C2 అండ్ C3 అనేవి రెండు కూడా డిఫరెంట్ నెట్వర్క్స్ లో ఉన్నాయి. C1 అండ్ C3 కూడా రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ లో ఉన్నాయి. సో ఇట్ షుడ్ నాట్ బి, C3 షుడ్ నాట్ బి ఏబుల్ టు పింగ్ టు ఈచ్ అదర్ బిట్వీన్ C1 అండ్ C2 అన్నమాట. ఓకే, C2 కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వలేదు, C1 కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వలేదు. మరి C2 కంటైనర్ C3 కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ C2 కంటైనర్ ని టెక్స్ట్ నెట్వర్క్ కి అటాచ్ చేయాలి. అంటే C2 కంటైనర్ టెక్స్ట్1 నెట్వర్క్ తో అటాచ్ అయింది, టెక్స్ట్2 నెట్వర్క్ తో అటాచ్ అయింది. అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే మనకి అప్పుడు మాత్రమే C2 అనేది C3 తో కమ్యూనికేట్ అవుతుంది. కానీ C3 C1 అనేది కమ్యూనికేట్ అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ C1 కూడా C3 తో కమ్యూనికేట్ అవ్వాలంటే అయితే C3ని టెక్స్ట్1 నెట్వర్క్ కి అటాచ్ చేయాలి. అయితే C3ని టెక్స్ట్1 నెట్వర్క్ అటాచ్ చేయాలి, లేదా C1 ని టెక్స్ట్2 నెట్వర్క్ కి అటాచ్ చేయాలి. టెక్స్ట్ నెట్వర్క్ అటాచ్ చేయాలి. అప్పుడు మాత్రమే C1 అండ్ C3 అనేది పింగ్ అవ్వగలవు, ఏబుల్ టు పింగ్ టు ఈచ్ అదర్. ఓకేనా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఒక కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ మీరు క్రియేట్ చేసినప్పుడు, ఓకేనా, ఒక నెట్వర్క్ ద్వారా రెండు కంటైనర్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే రెండు కంటైనర్స్ సేమ్ నెట్వర్క్ లో ఉంటేనే కమ్యూనికేట్ అవ్వగలవు. అర్థమైందా అందరికి? రవీందర్, వాణి, నరేష్, మనోజ్, చంద్ర, సుమ, ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్ గా ట్రై చేద్దాం. ఓకేనా, వెరిఫై చేద్దాము నిజంగా అవుతున్నాయా లేదా అనేది. ఓకే, సో ఫస్ట్ ఇందులో మనకి ఏ నెట్వర్క్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకోవడానికి సింపుల్ గా డాకర్ నెట్వర్క్ LS అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు డిఫాల్ట్ నెట్వర్క్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, బ్రిడ్జ్ నెట్వర్క్ కనిపిస్తుంది, హోస్ట్, ఇక్కడ బ్రిడ్జ్ నెట్వర్క్, హోస్ట్ నెట్వర్క్, నన్ నెట్వర్క్, 3 నెట్వర్క్స్ కనిపిస్తున్నాయి. ఇందులో బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది డిఫాల్ట్ అన్నమాట. ఓకే, ఏ నెట్వర్క్ ని మీరు క్రియేట్ చేయకపోతే ఓకేనా బ్రిడ్జ్ నెట్వర్క్ తోనే కమ్యూనికేట్ అవుతాము. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మనం 2 నెట్వర్క్స్ ని క్రియేట్ చేయాలి, 2 కస్టమ్ నెట్వర్క్స్ ని క్రియేట్ చేయాలి. సో కస్టమ్ నెట్వర్క్స్ ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? డాకర్ నెట్వర్క్ క్రియేట్ టెక్స్ట్1. ఓకే, డాకర్ నెట్వర్క్, ఓకే, డాకర్ నెట్వర్క్ క్రియేట్ టెక్స్ట్1, డాకర్ నెట్వర్క్ క్రియేట్ టెక్స్ట్1. ఓకే, ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేశాను, మళ్ళీ ఇంకో నెట్వర్క్ ని క్రియేట్ చేస్తున్నాను, డాకర్ నెట్వర్క్ క్రియేట్ టెక్స్ట్2. ఓకే, 2 నెట్వర్క్స్ ని క్రియేట్ చేశాను. అవి క్రియేట్ అయినా లేదో వెరిఫై చేసుకోవాలంటే డాకర్ నెట్వర్క్ LS అని టైప్ చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్1 నెట్వర్క్, టెక్స్ట్2 నెట్వర్క్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, సో ఇవి నేను క్రియేట్ చేసిన ఓన్ నెట్వర్క్స్ అన్నమాట, ఓన్ నెట్వర్క్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? స్టెప్ 2, స్టార్ట్ ఏ బిజీ బాక్స్ కంటైనర్ C1 ఆన్ టెక్స్ట్1 నెట్వర్క్. ఓకే, అంటే ఒక కంటైనర్ ని క్రియేట్ చేస్తాను, క్రియేట్ చేసిన కంటైనర్ ని టెక్స్ట్1 నెట్వర్క్ ని అటాచ్ చేస్తాను, టెక్స్ట్1 నెట్వర్క్ కి అటాచ్ చేస్తాను. సో డాకర్ రన్ -IT నేమ్ C1 నేమ్ ఆఫ్ ది కంటైనర్ వచ్చేసి C1, నేమ్ ఆఫ్ ది నెట్వర్క్ వచ్చేసి టెక్స్ట్1, నేమ్ ఆఫ్ ది ఇమేజ్ వచ్చేసి బిజీ బాక్స్, నేమ్ ఆఫ్ ది ఇమేజ్ వచ్చేసి బిజీ బాక్స్. సో ఈ కమాండ్ మీరు రన్ చేస్తే, ఓకే, ఈ కమాండ్ మీరు రన్ చేస్తే మీకు కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. అన్ఏబుల్ టు ఫైండ్ ఇమేజ్ బిజీ బాక్స్ లేటెస్ట్ లోకల్లీ పుల్లింగ్ ఫ్రమ్ ది గిట్ హబ్. ఓకేనా, ఫిల్లింగ్ ఫ్రమ్ ది గిట్ హబ్. ఓకే, సో
ఇక్కడ మనకి ఈ C1 కంటైనర్ అనేది క్రియేట్ అయిపోయిందండి. సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఓకే. ఈ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ P ఓకేనా. కంట్రోల్ P, కంట్రోల్ Q ఓకేనా. కంట్రోల్ P, కంట్రోల్ Q ఓకేనా. కంట్రోల్ P అండ్ Q మీరు సెట్ చేస్తే మీకు C1 కంటైనర్ అంటే ఆ కంటైనర్ నుంచి మీరు ఎగ్జిట్ అవుతారండి. ఓకేనా. ఇక్కడ చూసారా కంటైనర్ ఐడి, నేమ్ ఆఫ్ ది ఇమేజ్ బిజీ బాక్స్, కంటైనర్ నేమ్ వచ్చేసి C1. కంటైనర్ నేమ్ వచ్చేసి C1. ఓకే. సో ఇప్పుడు ఈ కంటైనర్ ని మనం దేనికి అటాచ్ చేసాము? C1 కంటైనర్ కి అటాచ్ చేసాము. అదే Text1 అనే నెట్వర్క్ కి C1 కంటైనర్ ని అటాచ్ చేసాము. ఓకే. ఇప్పుడు ఈ నెట్వర్క్ యొక్క ఐపీ అడ్రస్ ఓకే. ఈ నెట్వర్క్ యొక్క ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే docker inspect C1 ఓకే. docker inspect C1 docker inspect C1 అని ఇచ్చారనుకోండి. ఇది మీకు JSON ఫార్మాట్ లో కంటైనర్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది. JSON ఫార్మాట్ లో ఓకే. స్టేటస్ వచ్చేసి మనకి రన్నింగ్ స్టేట్ లో ఉంది. ఓకేనా. రన్నింగ్ స్టేట్ లో ఉంది. అలాగే ఇమేజ్ వచ్చేసి ఓకేనా. ఇమేజ్ వచ్చేసి షా ఐడిలో ఉంది. ఓకేనా. అలాగే నేమ్ ఆఫ్ ది కంటైనర్ వచ్చేసి C1 ఓకేనా. నేమ్ ఆఫ్ ది కంటైనర్ వచ్చేసి C1 నెక్స్ట్ వచ్చేసి ఓకేనా. ఇలా మీకు మొత్తం కూడా ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ చూస్తే మనకి బ్రిడ్జ్ నెట్వర్క్ ఓకేనా. కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది. కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఓకే. అలాగే కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంటుంది చూడండి. ఓకేనా. ఐపీ అడ్రస్ ఆఫ్ ది నెట్వర్క్ ఎంత 172.18 ఓకే. 172.18.0.2 అది C1 కంటైనర్ యొక్క ఐపీ అడ్రస్ అండి. 172.18.0.2 ఇది ఈ కంటైనర్ యొక్క ఐపీ అడ్రస్ అండి. ఓకే. ఫస్ట్ కంటైనర్ యొక్క ఐపీ అడ్రస్ ఓకే. సో కంటైనర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు JSON ఫార్మాట్ లో ఉంటుందండి బ్యాక్ ఎండ్ లో. నెక్స్ట్ స్టెప్ 4 స్టార్ట్ అనదర్ బిజీ బాక్స్ కంటైనర్ C2 ఆన్ సేమ్ నెట్వర్క్ Text1 సేమ్ ఇమేజ్ బిజీ బాక్స్ ఇమేజ్ ఓకేనా. సో C2 కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను. ఆ C2 కంటైనర్ కూడా Text1 నెట్వర్క్ కి అటాచ్ చేస్తున్నాను విత్ సేమ్ ఇమేజ్ ఓకే. ఎంటర్. సో క్రియేట్ అయిపోయిందండి. C2 కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఈ కంటైనర్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ P, కంట్రోల్ Q ఇచ్చేస్తే మీరు ఆటోమేటిక్ గా ఈ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ డాకర్ ఓకే. డాకర్ PS అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీకు C2 కంటైనర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ C2 కంటైనర్ ని మనం ఇన్స్పెక్ట్ చేయాలనుకోండి. డాకర్ ఇన్స్పెక్ట్ C2 అని ఇస్తే మీకు ఇక్కడ ఈ కంటైనర్ యొక్క ఐపీ అడ్రస్ కనిపిస్తుంది 172.18.0.3 అది C2 కంటైనర్ యొక్క ఐపీ అడ్రస్ అండి. ఓకే. 172.18.0.3 ఓకే. ఇప్పుడు C1 కంటైనర్ C2 కంటైనర్ రెండు కూడా మనకి సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయండి. ఓకే. సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం C1 కంటైనర్ కి వెళ్ళాలి. ఓకే. C1 కంటైనర్ లేదా C2 కంటైనర్ లో ఉండి మనం C1 కంటైనర్ ఐపీ అడ్రస్ ఓకే. ఒకవేళ C2 కంటైనర్ లో ఉంటే C1 కంటైనర్ ఐపీ అడ్రస్ మీరు పింగ్ చేశారనుకోండి పింగ్ అవ్వాలండి. ఓకే. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఓకేనా. నేను ఆల్రెడీ డాకర్ హోస్ట్ లోనే ఉన్నాను. ఓకే. డాకర్ హోస్ట్ లోనే ఉన్నాను. ఓకే. డాకర్ హోస్ట్ లో ఉన్నాను. ఇప్పుడు నేను డాకర్ అటాచ్ ఓకే. డాకర్ అటాచ్ C1 ఓకే. డాకర్ అటాచ్ C1 అంటే ఇప్పుడు నేను C1 కంటైనర్ లో ఉన్నాను. ఓకే. C1 కంటైనర్ లో ఉండి C2 కంటైనర్ ఐపీ అడ్రస్ ఇస్తాను చూడండి. పింగ్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. అంటే పింగ్ అవుతుందా లేదా కమ్యూనికేట్ అవుతుందా లేదా చెక్ చేస్తాను. C1 కంటైనర్ లో నుండి C2 కంటైనర్ పింగ్ చేస్తాను చూడండి. పింగ్ అని ఇచ్చి C2 కంటైనర్ ఐపీ అడ్రస్ ఎంత అండి 172.18.0.3 ఓకే. 0.3 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఎవ్రీ మిల్లీ సెకండ్ కి పింగ్ అవుతుంది. అంటే ఏంటి C1 కంటైనర్ C2 కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది. ఓకే. ఇలా కంటిన్యూస్ గా మీకు పింగ్ అవుతుందంటే C1 C2 విల్ పింగ్ బోత్ ఈచ్ అదర్ బికాస్ బోత్ ఆర్ ఇన్ ది సేమ్ నెట్వర్క్. దీన్ని స్టాప్ చేయాలంటే గనక కంట్రోల్ C ప్రెస్ చేస్తే మీకు స్టాప్ అయిపోతుంది. కంట్రోల్ C ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ C1 కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ పెట్టుకుని
PQ ప్రెస్ చేస్తే మీరు C1 కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఇప్పుడు నేను C2 కంటైనర్ లోకి వెళ్తున్నాను. C2 కంటైనర్. సో డాకర్ అటాచ్, ఓకే, డాకర్ అటాచ్ C2 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత పింగ్ అని ఇచ్చి C1 కంటైనర్ ఐపీ అడ్రస్ ఇవ్వండి. 172.18.0.2 కదా. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఎవ్రీ మిల్లీ సెకండ్ కి పింగ్ అవుతుంది. అంటే ఏంటి, C1 కంటైనర్ C2 కంటైనర్ తో కమ్యూనికేట్ అవుతుంది, C2 కంటైనర్ C1 కంటైనర్ తో కూడా కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకంటే రెండు కూడా సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి కాబట్టి. ఓకే, దీన్ని స్టాప్ చేయాలంటే Ctrl+C, ఎగ్జిట్ అవ్వాలంటే Ctrl+P, Ctrl+Q ప్రెస్ చేస్తే ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందండి? ఇప్పుడు స్టెప్ 6 చూడండి. స్టెప్ 6, స్టార్ట్ అనదర్ బిజీ బాక్స్ కంటైనర్ C3 ఆన్ టెక్స్ట్ టు నెట్వర్క్. టెక్స్ట్ టు నెట్వర్క్ తో C3 కంటైనర్ ని క్రియేట్ చేస్తున్నాను. C3 కంటైనర్ క్రియేట్ చేస్తున్నానండి. C3 కంటైనర్. ఓకే, సో ఇప్పుడు ఈ C3 కంటైనర్ అనేది టెక్స్ట్ టు నెట్వర్క్ ఉంది. ఇప్పుడు నేను సేమ్, ఓకేనా, ఇప్పుడు సేమ్ పింగ్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. చూడండి, పింగ్ స్పేస్ ఇచ్చి C1 కంటైనర్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. 170.18.0.2 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది పింగ్ అవదండి. ఎందుకనంటే C3 కంటైనర్ టెక్స్ట్ టు నెట్వర్క్ లో ఉంది, C1 కంటైనర్ ఏమో Text1 నెట్వర్క్ లో ఉంది. అందుకే మనకి పింగ్ అవ్వట్లేదు. ఓకే, Ctrl+C. మళ్ళీ C2 కంటైనర్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. పింగ్ స్పేస్ 172.18.0.3 0.3 అని ఇస్తున్నాను. ఇది కూడా పింగ్ అవ్వదు. ఎందుకంటే బోత్ కంటైనర్స్ ఉంది డిఫరెంట్ నెట్వర్క్. అందుకే మనకి పింగ్ అవ్వట్లేదు. ఓకే, అర్థమైందా? స్టెప్ 6, ఇట్ షుడ్ నాట్ బి పింగ్. ఇట్ షుడ్ నాట్ బి పింగ్. ఎందుకు రెండు పింగ్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ C3 కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. C3 కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలంటే Ctrl+P, Ctrl+Q ప్రెస్ చేస్తే C3 కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు C2 కంటైనర్ C3 కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వాలంటే, ఓకే, C3 కంటైనర్ C2 కంటైనర్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, డాకర్ నెట్వర్క్ కనెక్ట్. ఓకేనా, సో డాకర్ నెట్వర్క్ కనెక్ట్ ఈ టెక్స్ట్ నెట్వర్క్ కి C2 కంటైనర్ ని అటాచ్ చేయాలి. టెక్స్ట్ నెట్వర్క్ కి C2 కంటైనర్ ని అటాచ్ చేయాలి. C2 కంటైనర్ ని అటాచ్ చేయాలన్నమాట. ఓకే, డాకర్ నెట్వర్క్ కనెక్ట్ టెక్స్ట్ టు C2. డాకర్ నెట్వర్క్ కనెక్ట్ టెక్స్ట్ టు C2. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఈ ఇప్పుడు C2 అనే కంటైనర్ టెక్స్ట్ నెట్వర్క్ తో కమ్యూనికేట్ అయింది. ఇప్పుడు నేను చూడండి, డాకర్ అటాచ్, ఓకే, డాకర్ అటాచ్ C3. ఓకే, C3 కంటైనర్ లో లాగిన్ అయ్యాను. C3 కంటైనర్ లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు పింగ్ కమాండ్ యూజ్ చేసి C2 కంటైనర్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. చూడండి, 172.18.0.3 C2 కంటైనర్ ఐపీ అడ్రస్. ఎంటర్ ప్రెస్ చేయండి. డాకర్ అటాచ్ పింగ్ అవ్వాలా అంటే సరిగ్గా నెట్వర్క్ అనేది ఫామ్ అవ్వలేదు. డాకర్ నెట్వర్క్ కనెక్ట్ టు C2 నెట్వర్క్ అండ్ టెక్స్ట్ టు నెట్వర్క్ చేశాను. ఓకే, so C2 is running on both text1 and text2 will be ping to both. Okay, very good. Ctrl+P, Ctrl+Q. Okay, so Docker network connect to text to C2. So C2 కంటైనర్ ని text1 text2 కి రెండింటికి నేను చేశాను. ఇప్పుడు Docker attach, ఓకే, Docker attach C2, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, Docker attach C2. ఓకే, ఇప్పుడు పింగ్ కమాండ్, ఓకే, పింగ్ స్పేస్ ఇచ్చి 170, మనకి ఇప్పుడు కంటైనర్ 3 యొక్క ఐపీ అడ్రస్ కావాలి కదా. సో ఫస్ట్ దీని నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాను. ఇప్పుడు డాకర్ ఇన్స్పెక్ట్ C3.
ఓకే. C3 కంటైనర్కి IP అడ్రస్ ఎంత 172.19.0.2 ఈ కంటైనర్కి IP అడ్రస్ అండి 172.19.0.2 ఓకే. ఇది C3 కంటైనర్కి IP అడ్రస్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి మనం స్టెప్ 8 ఓకే. డాకర్ అటాచ్ C2 లోకి వెళ్ళి ఓకే C1 IP అడ్రస్ C3 IP అడ్రస్ ఇస్తే అవి పింగ్ అవుతుంది లేదో వెరిఫై చేస్తాము. ఓకే. డాకర్ అటాచ్ C2 ఎంటర్ పింగ్ స్పేస్ ఇచ్చి 172.18.0.2 ఓకే. సో C2 కంటైనర్ C1 కంటైనర్ తో కమ్యూనికేట్ అవుతుంది. కంట్రోల్ C అలాగే పింగ్ స్పేస్ 172. ఓకే 172.19.0.2 చూసారా ఇది కూడా పింగ్ అవుతుంది. సో C2 కంటైనర్ లాగిన్ అయిన తర్వాత ఓకే సో పింగ్ ఓకేనా పింగ్ C1 IP అడ్రస్ ఇచ్చాను పింగ్ C3 IP అడ్రస్ ఇచ్చాను. సో రెండు కూడా మనకి పింగ్ అవుతున్నాయి. ఓకే అంటే C2 కంటైనర్ C1 కంటైనర్ తో కమ్యూనికేట్ అవుతుంది అలాగే C3 కంటైనర్ తో కూడా మనకి సక్సెస్ఫుల్ గా కమ్యూనికేట్ అవుతుంది. ఓకేనా సో స్టాప్ చేయడానికి ఇప్పుడు ఒకసారి మనం C1 కంటైనర్కి వెళ్దాము. C1 కంటైనర్కి ఓకేనా దీని నుంచి ఎగ్జిట్ అవుతున్నాను. కంట్రోల్ P కంట్రోల్ Q ఎగ్జిట్ అయిపోయాను. ఇప్పుడు C1 కంటైనర్కి వెళ్తాను. డాకర్ అటాచ్ ఓకే డాకర్ అటాచ్ C1 ఓకే ఇచ్చి ఇప్పుడు C3 IP అడ్రస్ ఇస్తున్నాను. C3 IP అడ్రస్ పింగ్ అని ఇచ్చి ఓకేనా 172.19.0.2 అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇది పింగ్ అవ్వదు ఎందుకని C1 అనేది టెక్స్ట్ 1 నెట్వర్క్ లో ఉంది C3 అని వచ్చేసేమో మనకి టెక్స్ట్ 2 నెట్వర్క్ ఉంది అందుకే రెండు కూడా మనకి పింగ్ అవ్వదు అనమాట. అర్థమైందా మనకి డాకర్ నెట్వర్క్స్ అండి. ఓకే డాకర్ నెట్వర్క్స్ అర్థమైంది అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా ఐడెంటిఫై చేయాలి విచ్ అంటే ఏ నెట్వర్క్ ఇది ఏ నెట్వర్క్ డిఫాల్ట్ అలా అని దానికి ఆల్రెడీ కమాండ్ ఉంది కదా డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ ఓకేనా డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ ఓకే సో ఈ కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీకు డిఫాల్ట్ నెట్వర్క్స్ కనిపిస్తాయి మనం క్రియేట్ చేసిన కస్టమ్ నెట్వర్క్స్ కూడా కనిపిస్తాయి. ఓకే సో తర్వాత మనం నెట్వర్క్ కనెక్ట్ ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం అటాచ్ చేస్తున్నాం కదా ఒక నెట్వర్క్ కి అటాచ్ చేస్తున్నాం కదా అటాచ్ చేసిన తర్వాత ఆ రెండు పింగ్ అయితేనే సేమ్ నెట్వర్క్ లో ఉన్నట్టండి గుర్తుపెట్టుకోండి. హలో రవీందర్ ఓకేనా రెండు సేమ్ నెట్వర్క్ లో ఉంటేనే పింగ్ అవ్వగలుగుతున్నాయి. ఒక IP అడ్రస్ తో లాగిన్ అయ్యి ఇంకో IP అడ్రస్ తో నేను చెక్ చేస్తుంటే రెండు పింగ్ అవుతున్నాయి కాబట్టి సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి. అదర్వైజ్ రెండు కూడా సేమ్ నెట్వర్క్ లో లేవనట్టే. మీరు C2 C3 చేశాక మీరు C1 C3 కూడా ప్రాక్టీస్ చేయండి మీకే అర్థమవుతుంది దాని కంటిన్యూషన్ అనమాట. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? వాణి సుమ మనోజ్ చంద్ర నరేష్ డాక్యుమెంట్ పంపిస్తాను ఓకేనా క్లాస్ వచ్చి డ్రైవ్ లో అప్లోడ్ అవుతుంది ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈజీగానే ఉంటుంది కాన్సెప్ట్. రేపు కొన్ని క్లాసెస్ డ్రైవ్ లో అప్లోడ్ చేయలేదు కదా సార్ కొన్ని ఆల్రెడీ చేశారంట నిన్న నైట్ చేశారంట కదా. ఓకే సార్